హాయ్ హలో నమస్తే. ఇది వచ్చేసి మా ఇంటి దగ్గరలో జాతర అవుతుందంటే వెళ్ళిపోయానమాట. చిన్నప్పుడైతే మా అమ్మోళ్ళు ఇంట్లో గూట్లో గుడ్డు పెట్టినట్టు అసలు ఇంట్లోకి వెళ్ళి బయటకే వెళ్ళనియకపోతుంది. మా ఆయన దగ్గరికి వచ్చినాకనే గల్లు తేలినట్టుంది అని చెప్పి మొత్తం ఊరంతా తిరుగుతున్నాను అనమాట. మా రవి మాత్రం అస్సలు రెస్ట్రిక్షన్స్ పెట్టాడు. నన్ను తిప్పమని అడగకు, నువ్వు కావాలంటే ఎక్కడికంటే అడిగి తిరిగిరా, టైం అంటే టైంకి వచ్చేసేయాలి మళ్ళీ అంటాడు. నాకైతే ఈ పోతరాజులను చూస్తే నొక్కుతుంది అనమాట. మామూలుగా వణుకదు. ఆయన ఎందుకో ఏమో సడన్గా సీరియస్ అయిపోయాడు పోతరాజు. అదేందో ఏమో ఒక్కొక్క దగ్గర ఏమో కొడుతురు, ఒక్కొక్క దగ్గర ఏమో డాన్స్లు వేస్తురు. మా చిన్న ఉన్నప్పుడు అయితే పోతరాజులు అంటే పోసుకుంటుండే ఒక్కొక్కరు, ఎందుకంటే అంత భయం వాళ్ళంటే. కానీ ఈ జనరేషన్ పిల్లలు ఏందో సెల్ఫీలు దిగుతురు, బురా అని అంటురు, ఏందో మళ్ళీ ఇక అట్లా అయిపోయింది అనమాట జనరేషన్కి. వాళ్ళు కూడా కొంచెం ఫ్రెండ్లీగా ఉంటారు. అప్పడవాళ్ళు అయితే ఇంత గజ్జలు వేసుకొని ఉరికొస్తే సుసు పోసుకునేటోళ్ళు మా వాళ్ళు. జాతర మాత్రం ఇంత మంచిగా అవుతుందని నాకు కూడా తెలియదు, వెళ్ళినాకనే తెలిసింది. కాకపోతే మామూలుగా కాలు నొప్పులు రాలేదన్నమాట. ఇక్కడ ఏందో మా హ్యాపీగాని భయపెట్టిండు ఆయన. మా హ్యాపీగాని ఎక్స్ప్రెషన్ మాత్రము రేస్ గుర్రంలో శృతి హాసన్ లెక్కనో ఎక్స్ప్రెషన్ అనమాట. చలో ఉంటాం అలా.